Welcome back to my channel BioBytes. Today we are going to discuss Junior Inter Biology Blueprint and question paper pattern last video lo discuss చేసాము. 1 mark questions ఎన్ని, 2 mark ఎన్ని, 4 mark ఎన్ని, 8 mark ఎన్ని అని లాస్ట్ ఇయర్ సిలబస్ అయితే మారిందని అయితే చెప్పుకున్నాం కదా. సో 2025-2026 అకాడమిక్ ఇయర్లో క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ మార్చ్లో కండక్ట్ చేసే బయాలజీ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్, ప్లీజ్ డూ లైక్ ద వీడియో, డూ వాచ్ ద కంప్లీట్ వీడియో. సో మీకు ఒక గ్రిప్ వస్తుంది కంప్లీట్గా వాచ్ చేస్తే. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ సో డీటెయిల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆల్సో అండ్ బెల్ బటన్లో పర్సనలైజ్డ్ కాకుండా ఆల్ అని నొక్కితే యూ విల్ రిసీవ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ. లెట్స్ ఎంటర్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. లాస్ట్ వీడియోలో మనం న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ 2025 అయితే డిస్కస్ చేసాము. అందులో సెక్షన్ ABCD అని ఉన్నాయని జస్ట్ ఎ ప్రివ్యూ ఒకసారి చూసుకుంటే ఇట్ విల్ బీ సో క్లియర్ ఫర్ యూ గైస్. 1 mark క్వశ్చన్స్ బాటనీ సబ్జెక్ట్లో 5 ఉంటాయి, 2 mark క్వశ్చన్స్ 7 ఉంటాయి, 14 marks. 4 mark క్వశ్చన్స్ 4 ఉంటాయి, 16 marks. అంటే టోటల్ 6 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో మీరు 4 అటెంప్ట్ చేయాలి, 16 marks. 8 mark క్వశ్చన్స్ 2 ఉంటాయి, అందులో 1 అటెంప్ట్ చేయాలి, 8 marks. అండ్ దిస్ ఇస్ ఫర్ బాటనీ సబ్జెక్ట్. బాటనీ సింగిల్ క్వశ్చన్ పేపర్లోనే బాటనీ అండ్ జువాలజీ ఆర్ ఇంక్లూడెడ్. దెన్ జువాలజీలో చూసుకుంటే ఇక్కడ 1 mark క్వశ్చన్స్ 5 ఉన్నాయి బాటనీలో, బట్ జువాలజీలోని 1 mark క్వశ్చన్స్ ఓన్లీ 4 ఉంటాయి. 2 mark క్వశ్చన్స్ 7 యాజ్ ఇట్ ఈస్, ఇది సేమ్. 6 ఉంటాయి, 4 అటెంప్ట్ చేయాలి, 16 marks. 2 ఉంటాయి, 1 అటెంప్ట్ చేయాలి, 8 marks. సో టోటల్ పేపర్ అయితే 85 marksకి. టోటల్ క్వశ్చన్ పేపర్ 85 marksకి, సేమ్ యాజ్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్సో. జనరలైజ్గా సేమ్ వెయిటేజ్ ఉందని చెప్పుకున్నాము, రెండు కలిపితే 85. అక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు 85 ఫిజిక్స్ కెమిస్ట్రీ. అండ్ దెన్ ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసేది ఏంటంటే బ్లూ ప్రింట్. ఏ చాప్టర్లోని ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అన్నది డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ చాప్టర్ ఇది జువాలజీ సబ్జెక్ట్. ఫస్ట్ చాప్టర్ లివింగ్ వరల్డ్లోంచి 1 mark క్వశ్చన్, 1 2 mark క్వశ్చన్. టోటల్ ఇందులోంచి 3 marks అయితే వస్తున్నాయి. యానిమల్ కింగ్డమ్ ఈజ్ ద సెకండ్ చాప్టర్. అందులోంచి 1 mark క్వశ్చన్, 1 2 mark క్వశ్చన్ అండ్ 1 4 mark క్వశ్చన్ వస్తుంది. టోటల్ మార్క్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్ ఆర్ 7. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ 4 mark క్వశ్చన్ ఒకటే వస్తుంది, 4 marks ఫ్రమ్ దిస్ హోల్ చాప్టర్. దెన్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి 1 2 mark క్వశ్చన్, 1 4 mark క్వశ్చన్. సో టోటల్ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ చాప్టర్ ఆర్ 6 marks. దెన్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్లో 1 mark క్వశ్చన్, 1 2 mark క్వశ్చన్ అండ్ 1 8 mark క్వశ్చన్ ఆల్సో. ఇక్కడ 1 8 mark క్వశ్చన్. టోటల్ 11 marks ఈ చాప్టర్ నుంచి అయితే వస్తాయి మనకి. దెన్ వెయిట్ ఎ మినిట్, ఇట్ విల్ బీ క్లియర్ ఫర్ యూ. దెన్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ నుంచి 1 mark క్వశ్చన్, 1 8 mark క్వశ్చన్ అయితే వస్తుంది. టోటల్ 9 marks ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ చాప్టర్. లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ నుంచి 1 2 mark క్వశ్చన్ అండ్ 1 4 mark క్వశ్చన్. టోటల్ 6 marks అయితే ఈ చాప్టర్ నుంచి వస్తాయి. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ 1 2 mark క్వశ్చన్, 1 4 mark క్వశ్చన్. టోటల్ 6 marks అయితే ఈ చాప్టర్ నుండి వస్తాయి. కెమికల్ కంట్రోల్ అండ్ ఇంటిగ్రేషన్ 1 2 mark క్వశ్చన్, 1 4 mark క్వశ్చన్. టోటల్ 6 marks అయితే వస్తాయి. సో ఇది జువాలజీ బ్లూ ప్రింట్ అన్నమాట. ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్కి వస్తాయి అన్నది. అండ్ దెన్ ఇందులో మీకు చాయిస్ ఉంటుంది, ఇక్కడ డీటెయిల్గా రాశాను. 1 mark క్వశ్చన్స్, ద లివింగ్ 1 mark క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి అంటే ద లివింగ్ వరల్డ్, యానిమల్ కింగ్డమ్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్,
excretory products and their elimination. ఇందులోంచి 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి వితౌట్ చాయిస్ అన్నది ఉండదు. దెన్ టూ మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటే 7 చాప్టర్స్లోంచి 7 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ద లివింగ్ వరల్డ్, యానిమల్ కింగ్డమ్, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, లోకోమోషన్ మూవ్మెంట్, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా యూ విల్ నాట్ హ్యావ్ చాయిస్ అయితే ఉండదు. 4 మార్క్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో చూసుకుంటే యూ విల్ హ్యావ్ ఎ చాయిస్. 6 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్, అందులో మీరు 4 అటెంప్ట్ చేయాలి. ఆ 4 అటెంప్ట్ చేసే వాటిలో వాట్ ఆర్ ద చాప్టర్స్? యానిమల్ కింగ్డమ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, లోకోమోషన్ అండ్ మూవ్మెంట్, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఈ 6 చాప్టర్స్లోని ఏవైనా 4 చాప్టర్స్ విత్ చాయిస్, ఇవి 6 చాప్టర్స్ చూసుకుంటే యూ విల్ కార్వ్ ఆల్ 4 మార్క్ క్వశ్చన్స్. దెన్ 8 మార్క్ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూసుకుంటే యూ విల్ హ్యావ్ చాయిస్. 2 క్వశ్చన్స్ ఉంటాయి, అవుట్ ఆఫ్ 2 1 అయితే అటెంప్ట్ చేయాలి. బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ నుంచి ఒక క్వశ్చన్, ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్ నుంచి ఇంకో క్వశ్చన్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ ఫర్ జువాలజీ. అండ్ ఇఫ్ యూ ఎంటర్ బాటనీ పార్ట్, బాటనీలో దేర్ ఆర్ 10 చాప్టర్స్. జువాలజీలో 9 చాప్టర్స్ ఉన్నాయి, బాటనీలో 10 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ బయాలజికల్ క్లాసిఫికేషన్లో చూసుకుంటే ఐ విల్ జస్ట్ జూమ్ ఇట్ ఫర్ యూ. బయాలజికల్ క్లాసిఫికేషన్లో చూసుకుంటే 1 మార్క్ క్వశ్చన్, 1 2 మార్క్ క్వశ్చన్, టోటల్ 3 మార్క్స్ అయితే ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లాంట్ కింగ్డమ్లో 1 4 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. సో 4 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి వస్తాయి. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ 2 ఫ్రమ్ మార్ఫాలజీ. 4 మార్క్స్ అండ్ 1 8 మార్క్ కూడా లేదు, ఇది నెక్స్ట్ చాప్టర్కి. టోటల్ 8 మార్క్స్ అయితే ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి వస్తాయి. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి 1 2 మార్క్ క్వశ్చన్, 1 4 మార్క్ క్వశ్చన్, టోటల్ 6 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి వస్తాయి. బయోమాలిక్యూల్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్, 1 2 మార్క్ క్వశ్చన్, టోటల్ 3 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి వస్తుంది. సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ 1 మార్క్ క్వశ్చన్, 1 4 మార్క్ క్వశ్చన్, టోటల్ 5 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి వస్తాయి. ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ 1 మార్క్ క్వశ్చన్, 1 2 మార్క్ క్వశ్చన్, 1 4 మార్క్ క్వశ్చన్, 7 మార్క్స్ అయితే ఈ చాప్టర్ నుంచి వస్తాయి. అండ్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్, 1 8 మార్క్ క్వశ్చన్. సో 8 మార్క్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని అంటే అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ నుంచి 8 మార్క్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈ రెండిట్లో ఒకటి అటెంప్ట్ చేయాలి. రెస్పిరేషన్ ఆఫ్ ప్లాంట్స్ 9 మార్క్స్ టోటల్గా ఈ చాప్టర్ నుంచి వస్తాయి. లాస్ట్ చాప్టర్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి 1 2 మార్క్ క్వశ్చన్ అండ్ 1 4 మార్క్ క్వశ్చన్, టోటల్ 6 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి వస్తాయి. సో టోటల్ 43 మార్క్స్ ఫ్రమ్ బాటనీ and 42 marks from zoology. 42 marks from zoology. Total 85 marks paper. ఇదే ఇక్కడ నేను 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ 8 మార్క్స్ చాప్టర్స్ రాశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్. 1 మార్క్ క్వశ్చన్స్లో చాయిస్ ఉండదు. బయాలజికల్ క్లాసిఫికేషన్, బయోమాలిక్యూల్, సెల్ సైకిల్, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ 1 మార్క్ క్వశ్చన్స్ ఈ చాప్టర్స్ నుంచి వస్తాయి. 2 మార్క్ క్వశ్చన్స్ ఇందులో కూడా నో చాయిస్ ఉండదు. బయాలజికల్ క్లాసిఫికేషన్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి సీ దిస్ అండ్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్, బయోమాలిక్యూల్స్, ఫోటోసింథసిస్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అండ్ 4 మార్క్ క్వశ్చన్లో చాయిస్ ఉంటుంది. 6 ఉంటాయి, 4 రాయాలి. ప్లాంట్ కింగ్డమ్, మార్ఫాలజీ, సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్, సెల్ సైకిల్ అండ్ డివిజన్, ఫోటోసింథసిస్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ 4 మార్క్ క్వశ్చన్స్.
అండ్ 8 మార్క్ క్వశ్చన్స్ చూసుకుంటే ఇందులో కూడా చాయిస్ ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఉంటాయి, 1 రాయాలి. అనాటమీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈ చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ అయితే వస్తాయి. సో దిస్ ఈజ్ ద బ్లూ ప్రింట్ ఫర్ బాటనీ అండ్ జువాలజీ. ఏ చాప్టర్స్ నుంచి ఫైనల్ ఎగ్జామినేషన్స్కి ఏ క్వశ్చన్స్ వస్తాయని అయితే టోటల్గా డిస్కస్ చేసుకున్నాము. సో దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ for watching the complete video. If this video helped you, do like, share and subscribe. ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, అందులోని పర్సనలైజ్డ్ కాకుండా ఆల్ అని మీరు ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. దిస్ ఈజ్ బయోబైట్స్. ఐ టీచ్ ఫర్ నీట్, EAPSET, IP ఎగ్జామినేషన్స్, బయాలజీ టీచ్ చేస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే, do mail me and do follow my channel BioBytes Education Instagram if you have it. So thank you so much for watching the complete video. That's it for today. Bye bye.